వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హర్ష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ సాకేత్ గారు, కార్డియాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఈ మధ్య ఎక్కడ చూసినా నైట్ లైఫ్ బాగా అలవాటు అయిపోయింది కదండి. అయితే నైట్ టైం ఫుడ్ తీసుకుంటున్నారు, అది కూడా జంక్ ఫుడ్, హెవీ అన్నీ తింటున్నారు. మరి దీనివల్ల గుండెకి ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందా? ముందు చూసుకున్నట్లయితే 7-8 తర్వాత ఏం తినకూడదు అని చెప్తారు. ఈ మధ్య మీరు అన్నట్టు లేట్ నైట్స్ 10 o'clock 11 o'clock లేట్ నైట్స్ ఫుడ్ తినడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా జంక్ ఫుడ్స్లో మెయిన్లీ ఏంటంటే సాల్ట్ అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సాల్ట్ అండ్ ఫ్యాట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ తిన్నాక డైజెస్ట్ కావడానికి అట్లీస్ట్ ఇట్ టేక్ సమ్ 2 to 3 hours ఆఫ్ టైమ్ ఫర్ యువర్ స్టమక్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఆ 2-3 hours టైం వల్ల ఓవరాల్గా మీ స్లీప్ కూడా డిలే అవుతుంది. 11 o'clock తింటే మీరు పడుకునే వరకు ఇట్ విల్ బి 1-2. ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ స్లీప్ గెట్స్ అఫెక్టెడ్. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని ఉంటాయండి. సో వీటిలో రెండు ఈక్వల్ లెవెల్స్లో ఉండాలి. నాన్ రెమ్ స్లీప్, రెమ్ స్లీప్ అని. డీప్ స్లీప్ ఉండదు, దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నైట్లో ఎస్పెషల్లీ పడుకున్నప్పుడు బీపీ షుడ్ బి లో ఆన్ లోవర్ సైడ్. డే టైంలో బీపీ 130-80 కంటే తక్కువ ఉంటే నార్మల్. అలాగే నైట్ టైంలో నార్మల్ ఇట్ ఈస్ లెస్ దెన్ 110-70 ఓన్లీ. సో ఈ లేట్ నైట్ ఫుడ్, సాల్ట్ ఇంటేక్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల నైట్ టైంలో బీపీ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 1, క్వాలిటీ ఆఫ్ స్లీప్ చేంజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ స్లీపింగ్ అవర్స్ తగ్గుతాయి. సో ఓవరాల్గా ఇదన్నీ కలిసి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, దీనికి దారితీస్తుంది. ఒబిసిటీ అంటాం, ఒబిసిటీ మెటబాలిక్ సిండ్రోమ్కి దారితీస్తుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. ఏంటంటే తినగానే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి, కొంచెం మీరు నడిస్తే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇప్పుడు నైట్ తినగానే వెంటనే పడుకున్నారనుకోండి, సో ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ ఫర్ బాడీ టు డైజెస్ట్ ఇట్. అండ్ ఇన్సులిన్ కూడా ప్రొడక్షన్ కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది, ఇన్సులిన్ తగ్గుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే ఇన్సులిన్ బాగానే ఉంటుంది కానీ దానివల్ల షుగర్ లెవెల్ తగ్గకుండా ఓవరాల్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. వీటి వల్ల కూడా హార్ట్ హెల్త్కి ఇబ్బంది అండి. సో బీపీ ఫ్లక్చుయేషన్స్, షుగర్ ఫ్లక్చుయేషన్స్, కొలెస్ట్రాల్ లెవెల్ చేంజెస్, వీటి వల్ల హార్ట్ అటాక్ రిస్క్స్ పెరుగుతాయి, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్స్ పెరుగుతాయి, వెయిట్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్కి దారితీస్తాయి. ఒక డాక్టర్, గుండె ఆరోగ్యంగా ఉండడానికి అసలు ఏ ఫుడ్స్ తింటే మంచిది, ఏవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి? ఫుడ్స్ అంటే విల్ డిఫరెన్షియేట్. బేసిక్లీ ఆయిల్స్ వస్తాయి, ఫ్యాట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి. మెయిన్లీ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. డోంట్ ఫాలో ఎనీ అగ్రెసివ్ డైట్, కీటో డైట్ అని మొత్తానికి రైస్ అవాయిడ్ చేస్తాము, వీట్ అవాయిడ్ చేస్తాము, ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటాం. అలా అగ్రెసివ్ డైట్స్ ఏవి వద్దండి. ఇట్స్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ డైట్, ఈక్వల్ క్వాంటిటీస్లో. ఇప్పుడు కార్బోహైడ్రేట్ కంటెంట్ 40-50% ఉండాలి, ప్రోటీన్ కంటెంట్ 20-30% దాకా ఉండాలి, ఫ్యాట్ కంటెంట్ 20-25% దాకా ఉండాలి మీరు తినే ఫుడ్లో. అలా కాకుండా అగ్రెసివ్ కీటో డైట్లో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యూ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్, కానీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ర్యాపిడ్ వెయిట్ లాస్కి కీటో డైట్ మైట్ బి హెల్ప్ఫుల్, బట్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ it can cause increased levels of cholesterol, and over a period of time హార్ట్ అటాక్స్, హార్ట్లో బ్లాకేజెస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో డోంట్ డూ ఎనీ అగ్రెసివ్ డైట్స్, బ్యాలెన్స్ డైట్. అండ్ ఇంకొకటి నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను, మెయిన్లీ ఎంత తింటున్నామన్నది ఇంపార్టెంట్, ఏం తింటున్నామన్న దానికంటే క్వాంటిటీ, పోర్షన్ కంట్రోల్ ఈజ్ ద కీ. మీరు హెల్దీ ఫుడ్ హెవీగా తిన్నా కూడా ఇట్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్. సో క్వాంటిటీ అండ్ పోర్షన్ కంట్రోల్ ఈజ్ ద మెయిన్ థింగ్. ప్రోటీన్ 30%, 20-30% ఉండేటట్టు చూసుకోవాలి. మన వెజిటేరియన్ ఫుడ్స్ అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ డైట్లో ప్రోటీన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేరియన్స్లో ప్రోటీన్ అన్నది పన్నీర్లో, సోయా, వీటిలో ఉంటుంది. అండ్ నాన్ వెజ్లో ఆబ్వియస్లీ లీన్ పౌల్ట్రీ, లీన్ మీట్ ఇన్ ద సెన్స్ చికెన్, మటన్ అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. మటన్ కమ్స్ అండర్ రెడ్ మీట్. రెడ్ మీట్ విల్ ఇంక్రీజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సో నాన్ వెజ్లో మటన్ తీసుకోవచ్చు, సీ ఫుడ్స్ ప్రాబ్లీ తీసుకోవచ్చు. దే ఆల్ కమ్ అండర్ లీన్ మీట్, లీన్ పౌల్ట్రీ. ఎగ్ వైట్, ఎగ్ యోక్, ఇవన్నీ దే ఆర్ ఆల్ హెల్దీ. ఇంకోటి ఏంటంటే ఆయిల్స్లో మెయిన్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ కీప్ చేంజింగ్ ఆయిల్స్. ఒకసారి ఇఫ్ యూ కెన్ యూస్ సన్ఫ్లవర్ ఆయిల్, ఒకసారి యూ కెన్ యూస్ రైస్ బ్రాన్, సోయా, అట్లా యూ కీప్ చేంజింగ్ యువర్ ఆయిల్స్. ఒకటే ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ ఇలా మారుస్తూ ఉండండి, ఒకటే ఆయిల్ కాకుండా, సో దట్ యూ గెట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ ద ఆయిల్స్ ఇన్ యువర్ డైట్. అదొకటి. అండ్ నెయ్యి కూడా హెవీ క్వాంటిటీస్, నెయ్యి మంచిది, ఎస్ వీ అగ్రీ, బట్ నాట్ ఇన్ మొత్తానికి మొత్తము నెయ్యితోనే చేస్తాం అలా వద్దండి. with limited quantities. Yes, limited quantities. Coconut oil or virgin coconut oil enter, that is also in limited quantities. Okay. So anything in moderation is good.
డైట్లో. అండ్ ఇంకోటి సాల్ట్ ఇంటేక్. బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్కి సాల్ట్ మెయిన్ కారణం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు డైలీ ఓవరాల్ సాల్ట్ ఇంటేక్ పెంచడం వలన బీపీ షూటప్ అవుతుంది. అండ్ బీపీ మనం ఉంది అని తెలుసుకునే వరకే ఇట్ విల్ బీ 3-4 years. అంటే బీపీ ఉంటుంది బట్ ఆ సిమ్టమ్స్ బయటకు వచ్చే వరకు మనకి 3-4 years టైం పడుతుంది. ఈ లోపు కార్డియాక్ డ్యామేజ్ అది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. సో సాల్ట్ ఇంటేక్ కూడా అరౌండ్ 2500 mg కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంక్రీజ్ ఫ్రూట్ కంటెంట్ ఇన్ యువర్ డైట్. అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ యువర్ పోర్షన్ షుడ్ బీ ఫ్రూట్స్. అండ్ డయాబెటీస్ కాకుండా అవ్వకపోతే దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ఫ్రూట్స్. బట్ ఒకవేళ డయాబెటీస్ అయి ఉంటే తీపి ఫ్రూట్స్ తినకూడదు. మిగతా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అని తినచ్చు. యాపిల్, పపాయ, దే ఆర్ ఆల్ ఓకే. బట్ హెవీలీ అంటే ఈ మ్యాంగోస్ అండ్ స్వీట్స్, సపోటాస్ ఇలాంటి తీపి పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ తినకూడదు డయాబెటీస్ వాళ్ళు. అదర్వైజ్ ఫ్రూట్స్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. డైట్లో ఇవన్నీ మనం మెయిన్గా చూసుకోవాల్సింది. అండ్ ఇంకొకటి అడుగుతారు, ఎగ్ మొత్తానికి ఆపేయాలా, ఎగ్ వైట్ తినొచ్చా, ఎగ్ యోక్ తినొచ్చా? ఈటింగ్ 1 egg per day is good. ఈవెన్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత కూడా వన్ ఎగ్ వల్ల ఫుల్ ఎగ్ వల్ల దర్ ఇస్ నాట్ ఎ మేజర్ థింగ్. చాలా మంది అడుగుతారు, మేము స్టంట్ చేసిన తర్వాత ఎగ్ తినొచ్చా అని అడుగుతారు. ఎగ్ తినొచ్చా, యోక్ తినొచ్చా? ఒక యోక్ ఒక ఎగ్ వైట్ తినడంలో దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ యాజ్ సచ్. సో దానివల్ల ప్రోటీన్, యోక్లో ప్రోటీన్ కూడా ఉంటుంది ఫ్యాట్తో పాటు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఒక యోక్ ఒక ఎగ్ వైట్ తినడంలో దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఈవెన్ ఫర్ పేషెంట్స్ హూ డెవలప్ హార్ట్ అటాక్. మెయిన్ థింగ్ ఈజ్ అవాయిడ్ అన్సాచురేటెడ్, ఐ మీన్ ఈ పామ్ ఆయిల్ ఇలాంటి అవాయిడ్ చేయండి. అండ్ రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ డైట్ పరంగా. అండ్ డ్రై ఫ్రూట్స్ కన్జ్యూమ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. మంచివి కదా అని ఎక్కువ క్వాంటిటీస్లో ఎప్పుడు తీసుకోకూడదండి. ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్, మేబీ 4-5 ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. దాంట్లో ప్రోటీన్ ఈజ్ అ గుడ్ సోర్స్. ప్రోటీన్ ఉంటుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దే ఆర్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. వీటి వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో బట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.